హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక్కడైతే నేను ఒక మంచి చట్నీ చేసి చూపిస్తాను. ఇది మా ఊర్లో ఎక్కువ మేము పొలాలెళ్ళేటప్పుడు చేసుకునే చట్నీ అనమాట. నా చిన్నప్పటి నుంచి చేస్తాము. ఇవి కొంచెం టమాటాలు మనం ఎంతైతే చట్నీ కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగా టమాటాలు తీసుకొని కట్ చేసి కొంచెం నూనె పోసి ఏయించుకోవాలి. అది మొత్తం వాటర్ అంతా ఇనికిపోయి అలాగే కొంచెం ఆయిల్‌లో ఏగాలి. గుజ్జు గుజ్జు అవ్వాలనమాట. ఇక్కడైతే నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చట్నీ తెచ్చుకున్నాను. ఇది పండుమిరపకాయల పచ్చడనమాట. ఇలా ఏగిన తర్వాత కలిపేటప్పుడు అలా గుజ్జయిపోవాలి. అంటే మనకి పచ్చివాసన పోయి అంతా చక్కగా నీట్‌గా మెత్తగా అయిపోవాలనమాట. ఇక్కడైతే నేను కొంచెం పండుమిరపకాయల చట్నీ, అలాగే కొంచెం మెంతి పొడి అంటే మెంతులు, ఆవాలు కలిపి చేసుకున్న పొడి అనమాట. ఇలా ఎప్పటికన్నా ఉపయోగపడిద్దని చేసుంచుకుంటాననమాట. ఇంకా వేస్తున్నాను. అవేసి గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ వరకు. ఇది నోరు రుచి లేకపోయినా, జ్వరం వచ్చినా, అసలే మనకి కూరలున్నా గూడా తినబుద్ధి కానప్పుడు గూడా ఈ చట్నీ యేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా బావుంటది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. తర్వాత నేను టమాటాలేసేస్తున్నాను. ఏదైతే ఆయిల్‌లో ఉడకబెట్టానో అదనమాట. ఏసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మా పిల్లలైతే తొలకలు అవి ఉన్నా కూడా తినరు. అందుకని నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇంకా తాలింపేసేసుకుంటున్నాననమాట. చాలా బావుంటది. దీనికి హైలైట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు బాగా ఆయిల్‌లో ఏయించుకున్న తర్వాత ఇది తాలింపేసుకునేటప్పుడు, తినేటప్పుడు ఆ ఎండుమిరపకాయలు కొరుక్కుంటూ తింటుంటే ఉంటది. సూపర్ ఉంటదనమాట. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. నా వీడియోలు కొన్ని వేరే వాళ్ళని ఉద్దేశించినట్టయితే ఉండవు. ఎందుకంటే నా లైఫ్‌లో నేను చెప్పాలనుకునేవి కొన్ని మోటివేషన్ వీడియోలుంటాయి. కొన్ని సరదాగా తీసుకున్నయి ఉంటాయి. ఇంకా నా వీడియోలైతే రెగ్యులర్‌గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.